వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాచ్మెన్ రంగన్న మృతిపై సిట్ ఏర్పాటు చేసినట్లు కడప ఎస్పీ కీలక ప్రకటన చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయన్నారు. వివేక కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందారని చెప్పారు. సాక్షులంతా వరుసగా మృతి చెందడంపై అనుమానాలున్నాయని కడిగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కల్లూరి గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఇప్పుడు రంగన్న చనిపోయారన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనము అనుమానిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి